ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీకందరికి నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. యోబు గ్రంథము 4వ అధ్యాయం మొదలుకొని 30వ అధ్యాయం వరకు యోబుకును తన స్నేహితులైన ముగ్గురికి వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి. కానీ యోబు 31వ అధ్యాయం వచ్చేసరికి యోబు దేవుని ఎదుట ఎంత భయభక్తులు కలిగి జీవించాడో అన్న విషయము వారి ముగ్గురు స్నేహితులకు తెలుస్తుంది. యోబు దేవుని ఎదుట ఎంత నీతిపరుడుగా జీవించాడన్నది ఆ ముగ్గురు స్నేహితులకు తెలుస్తుంది. యోబు దేవుని ఎదుట ఎంత యథార్థమైన జీవితాన్ని జీవించాడో ఆ ముగ్గురు స్నేహితులకి తెలియబడుతుంది. అప్పుడు 32వ అధ్యాయంలో వారు యోబుని నీతిమంతులుగా ఎంచి వారు ప్రత్యుత్తరం చెప్పక గమ్ముగా ఉండారు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరులా, ఇదిగో మనం కూడా మన జీవితాన్ని ఎదుటి వారికి చెప్పినప్పుడు వారు ప్రత్యుత్తరం చెప్పలేక గమ్ముగా అయిపోవాలి. అటువంటి జీవితాన్ని మనం జీవించగలగాలి. ఎందుకంటే ఇదిగో మన దేవుడు ఆనాడు ఒక మాట చెప్పాడు, నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బిడ్డలమైన వారము మనము ఎలాగ జీవించాలి? ప్రియ దేవుని బిడ్డలారా,